హాయ్ అండి, నేను వీడియో పెట్టాను కదా బ్యాక్ పార్ట్ కటింగ్. దానికైతే ఒకరైతే కామెంట్ చేశారు, ఇక్కడ షోల్డర్స్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నాయి, దానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి అక్క అని. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో తన కోసమే కాదు, భుజాలు జారుతున్నాయి అని ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పకుండా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అనేది ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఈజీ వేలోనే నేను బ్లౌజ్ కటింగ్స్ అన్నీ చెప్తాను, చాలా మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్క వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా నాకైతే చెప్పండి, నేనైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అనేది షోల్డర్స్ జారకుండా బ్యాక్ సైడ్ వెళ్ళిపోకుండా ఫిట్గా బ్లౌజ్ ఎలా కూర్చుంటుంది అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. లెట్స్ గో వీడియో. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇప్పుడు నేనైతే కటింగ్ చేసుకున్నానండి. ఈ కటింగ్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే, ఇదైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం నెక్ విడ్త్ అనేది నేను కరెక్ట్గా పెట్టాను. మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక నేను ఎంత బాగా కుట్టినా కూడా షోల్డర్ జారిపోతున్నాయి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం పెట్టినా కూడా షోల్డర్స్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నాయి, జారుతున్నాయి అంటే ఇప్పుడు మనం అనేది ఇప్పుడు ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ నెక్ ఉంది కదా, ఒక హాఫ్ ఇంచు అనేది మనం పెట్టుకొని అక్కడ డ్రాయింగ్ అయితే చేసుకొని చూడండి, ఒక హాఫ్ ఇంచు ఇక్కడ గీత ఉంది కదా, ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి సంకలోకి అనేది ఇలా క్రాస్గా అనేది మనం ఈ విధంగా అయితే గీసుకోవాలండి. ఈ విధంగా గీసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. చేసుకుంటే మనం షోల్డర్స్ అనేవి జారిపోకుండా మన బ్లౌజ్ అనేది అట్టే కూర్చుంటుందండి. ఈ సంక్ అనేది మనం టచ్ చేయకూడదు, ఈ సంక అనేది అస్సలు మనం టచ్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఈ విధంగా గీసుకొని ఇక్కడ కటింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ షోల్డర్స్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోకుండా అలాగే అనేది బ్లౌజ్ అనేది ఫిట్గా అయితే మనకు కూర్చుంటుంది. ఇక్కడ జారిపోకుండా ఇక్కడ మనం కటింగ్ చేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ వెళ్ళిపోకుండా ఫిట్గా పట్టుకుంటుంది. ఈ చిట్కా అనేది మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, ప్రతి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, షోల్డర్స్ అనేవి జారకుండా వస్తాయి మనకి. ఓకేనా? ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, తన కోసమే. చాలామందికి కూడా ఇది అనేది మనకి యూజ్ అవుతుంది వీడియో, చాలామందికి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఎలా కటింగ్ చేసుకోవాలో కూడా నేను మీకు అయితే చూపిస్తాను, జారకుండా. ఓకేనా? మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.